బోర్డ్ మెంబర్స్ అందరూ అటు రేఖకి సగం ఇటు ఇందుకి సగం అన్నట్టుగా ఇంకా ఓట్లయితే వేస్తారు. ఇంకా ఒక్క ఓటైతే ఇంకా రాజుకి దగ్గరగా ఉండి ఆఫీస్ వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఒక బోర్డు మెంబర్గా ఉన్న తన దగ్గరకైతే ఇంకా ఇందు అయితే వెళ్ళి, మా అమ్మ మా నాన్న కళని నేను నిజం చేయాలి అంటే మీ ఓటు నాకు చాలా అవసరం. నేను ఆ కంపెనీకి ఉన్న పూర్వ వైభవాన్ని తీసుకురావాలంటే మీరు నాకు సపోర్ట్ చేయాలి అంటే తను కూడా, నువ్వు రాజ్ కావ్య కూతురివి, నువ్వు అది ఆ బ్లడ్ నీలోనే ఉంది, కానీ కంపెనీకి పూర్వ వైభవం తీసుకొస్తాను అంటే నేను నీకే సపోర్ట్ చేస్తానమ్మా అని చెప్పని ఆ ఇందుకైతే మాటిస్తాడు. ఇంకా భాగ్యం అలాగే శేషం అయితే ఇంకా రేఖ కొడుకుని తన కూతురికి స్వాతికి చేసుకోవాలి అంటే ఇందు అడ్డు ఉండకూడదు అన్నట్టుగా ఇంకా మనం ఏదో ఒకటి ఆలోచించాలని ఇంకా అపర్ణ వినేటట్టుగానే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగి ఇన్ని రోజులు అవుతుంది, వాళ్ళిద్దరికీ శోభనం ఏర్పాట్లు ఏమన్నా చేశారా అని ఒకరికొకరికి మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా అది అపర్ణ అయితే వింటుంది. ఇంకా సుభాష్ కూడా అయితే, అవును భాగ్యం చెప్పేది కూడా నిజమే కదా అపర్ణ, వాళ్ళిద్దరికీ శోభన ఏర్పాట్లు చేసి పంతులు గారిని పిలిపించారంటే అలాగేనండి, వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా మార్చేస్తాను అన్నట్టుగా ఇంకా అపర్ణ కూడా అయితే పంతులు గారికి ఫోన్ చేసి ఇలా అని చెప్తుంది. అప్పుడు ఆయన కూడా వచ్చి పలానా రోజు శాంతి ముహూర్తం అని చెప్పి అంటాడు. ఇంక ఇదంతా చూసిన తర్వాత ఇందు అయితే నేను నానమ్మతో అసలు విషయం చెప్పేద్దామా అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు చెప్తే మళ్ళీ నానమ్మ ఏమంటుందో, ఇప్పుడు సీఈఓ పోస్ట్కి ఇప్పుడు నేను రాజు నా భర్త కాదు అని తెలిసింది అంటే మళ్ళీ కథంతా మొదటికి వస్తుంది. అప్పుడు రేఖ ఆంటీ ఇంకా మన నానమ్మని తాతని ఏం చేసైనా సరే నా దగ్గర నుంచి ఆస్తి అయితే రాపిచ్చేసుకుంటుంది అన్నట్టుగా తను ఆలోచిస్తుంది. సరే ఇన్ని మేనేజ్ చేసిన దాన్ని అక్కడ కూడా నేను మేనేజ్ చేసుకోగలను అని చెప్పనని అంటూ ఉంటే రాజు అయితే మాత్రం చాలా సిగ్గుపడుతూ ఉంటాడు. ఏందో నాకు పెళ్లి కాకుండానే శోభనం చేస్తున్నారు, ఇది ఎక్కడ లేని విచిత్రం, మా నాన్నకు కానీ తెలిసింది అంటే నన్ను అక్కడి నుంచి క్రికెట్ కొట్టే బ్యాట్ ఎత్తుకుని వచ్చి మరి కొడతాడు మా నాన్న.